హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా పేరు అరుణ్ అండ్ ఎప్పటిలాగే నేను మరొక వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నా బైక్ FZ కోసం మాట్లాడుకుందాము. సో ఇది నేను సెకండ్ హ్యాండ్ కొన్నా. బేసికలీ ఈ బైక్ అనేది 2013 మోడల్. దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే 150 సెగ్మెంట్ బైక్, మైలేజ్ వస్తుంది 40 నుంచి 50 మధ్యన వస్తుందని చెప్పారు. బట్ 35 to 40 అయితే వస్తుంది. సో మెయింటెనెన్స్ ఏమి ఎక్కువ ఉండదు. ఇది స్పోర్టీ లుక్ ఉంటుంది, మజల్ బైక్లా ఉంటుంది. ఇనిషియల్ డేస్లో వచ్చిన వన్ ఆఫ్ దోస్ నేకెడ్ బైక్ సెగ్మెంట్. అండ్ పల్సర్ తర్వాత ఇదే మార్కెట్ని ఓవర్టేక్ చేసింది. దెన్ ఇది 13 to 14 bhp మధ్యన ఉంటుంది. అండ్ ఇదేంటి అని అంటే 2013 నుంచి 2017 వరకు ఉన్న మార్కెట్ని ఫుల్గా ఆక్యుపై చేసుకునే వన్ ఆఫ్ దోస్ సెగ్మెంట్స్ అనమాట. దీంట్లో వెబ్సైట్లో చాలా సెగ్మెంట్స్ వచ్చాయి, సేమ్ ఇంజన్ మళ్ళీ. ఓకే, చాలా ఉన్న దాంట్లోని అందంగా ఉన్న బైక్స్ అంటే FZ ఏంటి అంటే ఇప్పుడు ఈ 13 నుంచి 15 వరకు వచ్చిన బైక్స్ నాకైతే నచ్చుతాయి. ఎందుకంటే ఏదైతే ఈ బైక్స్ అయ్యారో ఆ ప్లాట్ఫామ్లో దాంట్లోని సేమ్ ఇంజిన్ అన్నిటికీ, కానీ ఇప్పుడు వచ్చిన బైక్స్ కొంచెం ఏలియన్ లుక్ వస్తుంది. బట్ అప్పట్లోనైతే కొంచెం ఈ బైక్స్ అనేవి ఐరన్ మ్యాన్ లుక్ వస్తాయి. సో 90s కిడ్ మే అండర్స్టాండ్ ద కంపారిజన్ మార్వెల్తో. సో బైక్ ఏంటి అని అంటే ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ బైక్, బికాజ్ ఇన్ ఫ్యూచర్ ఈ బైక్ స్కేర్సిటీ ఉండొచ్చు, ఆల్రెడీ ఉంది. ఈ మోడల్స్ అయితే దొరకలేదు. RX ఎలాగైతే ఇప్పుడు ఎత్తుకొని కొనుక్కున్నారో అలాగే ఈ బైక్స్ కూడా ఎత్తుకొని కొనుక్కునే సిచ్యువేషన్ ఉంది ఫ్యూచర్లో. దెన్ ప్రజెంట్ మార్కెట్ వాల్యూ అయితే 35 to 40,000 మధ్యన ఉంది బైక్కి. మంచిగా దొరికితే లక్కీ, మంచి కండిషన్లో ఉంది, ఆల్ పేపర్స్ డాక్యుమెంట్స్ క్లియర్ ఉంది. బట్ ఒకవేళ కలెక్షన్స్లో పెట్టుకుందాము అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అన్నమాట. అగైన్ ఇంజిన్ పర్ఫార్మెన్స్, మెయింటెనెన్స్కి వచ్చేసరికి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది 12 to 13 టార్క్ ఇస్తుంది బండి. దీన్ని ఫ్రంట్ సస్పెన్షన్ కూడా కొంచెం కంపారిటివ్లీ అన్ని బైక్స్తో కొంచెం డెన్సిటీ విడ్త్ అయితే ఎక్కువ ఉంటుంది. రేర్ వీల్ అనేది చాలా విడ్త్ ఉంటుంది, బికాజ్ అదే ఈ బైక్కి షో స్టాపర్. మేజర్గా ఈ బైక్ ఏంటంటే ట్యాంక్ అండ్ బ్యాక్ వీల్, సస్పెన్షన్, హ్యాండిల్ బార్, ఇది ఈ బండికి మేజర్ లుక్ అనమాట. సో ఇది ట్యాంక్ సైజ్ వచ్చేసి 12 లీటర్ వస్తుంది, వెయిట్ వచ్చేసి 140 kgs వరకు వస్తుంది. సో ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ డ్రమ్ మోడల్ ఇది. సో దే ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఆల్సో చేంజింగ్ ద ఫ్రంట్ సస్పెండ్, టెలిస్కోపిక్ కూడా చేసుకుంటున్నారు, అంటే అప్గ్రేడ్ చేసుకోవడానికి దీన్ని. అండ్ దెన్ స్పోర్ట్స్, ఇది ఆఫ్ రోడింగ్ కూడా చాలామంది వాడుతున్నారు. ఓకే, అండ్ ఒకవేళ ఈ బైక్స్ కానీ మీరు ఉంటే బాగా ప్రిజర్వ్ చేసుకోండి. ఫ్యూచర్ అనేది ఈ బండికి వాల్యూ ఎక్కువ, గుర్తుంచుకోండి. FZ15 దాంట్లో కూడా సెకండ్ వర్జన్, నాట్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ వర్జన్కి వచ్చి పైప్స్ వస్తాయి. సెకండ్ వర్జన్కి ఏంటంటే మీకు ఫైబర్ వస్తుంది కదా, ఫైబర్ లైక్ పట్టుకోవడానికి వెనకాల ఉంటుంది కదా, ఫైబర్ వస్తుంది. అర్లియర్ ఫస్ట్ మోడల్కి అయితే మీకు మెటల్ వచ్చేది, కానీ పైప్స్ వచ్చేవి, పైప్ మోడల్లో వచ్చేది. సో అదనమాట, ఎన్హాన్స్ లుక్ ఉంటుంది మీకు ఫైబర్ అయితే. అదేవిధంగా ఈ బండికి మీకు మెయింటెనెన్స్ ఎక్కువ ఏమి ఉండదు. ఓకేనా, వేరెంట్ ఏం ఉండదు, అంటే ఎక్కువ మేజర్గా ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఏంటంటే మీ క్లచ్ ప్లేట్స్, ఇంజిన్ బాగా మెయింటైన్ చేసుకుంటే క్లచ్ ప్లేట్స్ మేజర్ మెయింటెనెన్స్ ఏముంటుంది అనుకుంటున్నారు ఈ బండికి అయితే బ్రేక్ ప్యాడ్స్. ఓకే, మనకు బోత్ ఫ్రంట్ డ్రమ్ అండ్ రేర్ డిస్క్, ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ డ్రమ్. దెన్ కమ్స్ ఎయిర్ ఫిల్టర్, తర్వాత ఆయిల్ ఫిల్టర్, ఆయిల్ చేంజ్, అంతే. ఇంకేమైనా ఉంటే మీరు ప్లగ్ మార్చుకోవాలి, కార్బన్ ఫామ్ అయిపోతే క్లీన్ చేయించుకోండి టైం టు టైం. ఓకేనా, ఇంతే. సో నా బైక్ ఇది 5 స్పీడ్ బైక్. అండ్ దీనిలో మేజర్గా చెప్పడానికి ఏం లేదు, మీరు వీడియోస్లో చూస్తే చాలా రిస్టోరేషన్ బైక్స్ దొరుకుతాయి FZవి, ఈవెన్ బయట కూడా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా కూడా ఈ బండికి చాలా డిమాండ్. ఓకే, నా బైక్ వ్యూ ఇది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no